ఈరోజు మనం ఈ వీడియోలో సిరివెన్నెల మూవీ నుంచి ఆది భిక్షువాడి నేది కోరేది అనే పాటని కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను, మీరు అక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నేను రాగం పేరు శృతి చెప్పి నేను పాటని కంటిన్యూ చేస్తాను. ఈ రాగం ప్రధానంగా ఇది మోహన రాగం అన్నమాట. అన్యస్వరములు 2 స్వరాలు కలిస్తే అది మీకు తర్వాత తెలుస్తుంది. 1.5 శృతిలో మనం పాటను ప్లే చేసుకుంటున్నాం. ఒరిజినల్ సాంగ్ కూడా 1.5 శృతిలోనే ఉందన్నమాట. ఈ క్యాషియోని చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. ఇప్పుడు మన స్కేల్ సి షార్ప్ అనమాట. ఇప్పుడు మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకు మన స్కేల్ అనమాట. మోహన్ రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం మనం. సరి గ పద సా ధ ప గ రి సా. ఈ బ్లాక్కి సా షడ్జమము, ఈ బ్లాక్కి రీటు చతుశ్రుతి రిషభము, ఈ వైట్కి గాత్రి అంతరగాంధారము, ఈ బ్లాక్కి పా పంచమము, ఈ బ్లాక్కి ధాటు చతుశ్రుతి దైవతము, ఈ బ్లాక్కి తారాస్థాయి షడ్జమము. డిసెండింగ్ ఆర్డర్ కూడా సేమ్ అవే అనమాట. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. చిన్న చిన్న బీట్స్ చూద్దాం. సాతోనే ప్రారంభమవుతుంది అనమాట. ఆది భిక్షువు వాడి సారి గద్ద సరిపోయింది. ఆది భిక్షువు వాడి 7 సాహిత్యాక్షరములు, సారి గద్ద దాద 7 స్వరాక్షరములు. సారి గద్ద దాద ఆది భిక్షువు వాడి నేది నే పద నే. ఈ పదాన్ని మనం దాని పాడుకోవాలన్నమాట. దాద నేది సారి గద్ద దాద దాద. ఆది భిక్షువు వాడినేది కోరే దాద దీ దీ దస దస ద ప గ ద పద అంటే ఏమీ బాగోదు. ది ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి దస దస ద ప గ ద ప ద. దీనంతా కూడా మనం దా అని పాడుకోవాలి. సారి గద్ద ద ద ద ద ద ద. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడి బూడి పాద ది సాదా. ఈ సాదాను మనం దా అని పాడుకోవాలి. పాద దా బూడిది చే పగా. ఈ పాగాను మనం గా అని పాడుకోవాలి. పాద దగ్గ బూడిది చే వాడి గాప. సరిపోయింది. నేది రిప్పగా నే రిప్ప. ఈ రిప్పాని మనం పా అని పాడుకోవాలి. పాగా నేది అడిగే రిసరి దీ గపగా. ఈ గపగాని మనం గా అని పాడుకోవాలి. పాద దగ్గ గాప పాగరి సరిగా. బూడిదిచ్చేవాడినేది అడిగేది. ఏది కోరేది సారి గరి రి రే. ఏది సారి కో గరి. ఈ గరిని మనం రీ అని పాడుకోవాలి.
సారి రి 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 ఏది కోరేది వాడి సా సా వాడి నీది సాదా సా. ఈ సాదాసర్ మనం దాసా అని పాడుకోవాలి. సా సా దాసరి సా సా వాడినేది అడిగేది ఏది కోరేది సారి గరి రి రి గరి అంటే బాగోదు. ఏది సారి కో గరి ఈ గరిని మనం రీ అని పాడుకోవాలి. సారి రీ రీ ఏది కోరి ది రీ గరి ఈ రీ గరిని మనం రీ అని పాడుకోవాలి. సారి రీ 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 ఏది కోరేది వాడినేది అడిగేది సా సదా సరి సా సా. మొత్తం నేను ప్లే చేస్తాను. ఇప్పుడు పల్లవి అంతా కూడా సారి గద్ద ద ద ద ద ద ద ద పద ద గ గ ప పాగరి సరి గా సారి గద్ద ద ద ద ద ద ద ద పద ద గ గ ప పాగరి సరి గా సారి రి 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 సా సదా సరి సా సా సారి రి 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 సా సదా సరి సా సా. పల్లవిది ఇప్పుడు మనం ఫస్ట్ చరణం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది. ఇది ఫస్ట్ చరణం. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. ఇప్పుడు తీపి తీపి రాగాల పగ పద సారి అంటే బాగోదు. తీ పగా ఈ పాగాను మనం గా అని పాడుకోవాలి. గా ప తీపి రాగా దశ రా ఈ దశను మనం సా అని పాడుకోవాలి. గా ప సా సా తీపి రాగా లా సారి ఈ సారిని మనం రీ అని పాడుకోవాలి. గా ప సా సారి తీపి రాగా లా కోకిలమ్మకు దశ స కో దశ ఈ దశని మనం సా అని పాడుకోవాలి. సా స కోకిలమ్మకు నల్ల సస్స నల్ల సరిపోయింది. రంగు దరి ఈ దరిని మనం రీ అని పాడుకోవాలి. రీ రీ రంగు సరి నల్ల రంగు నలమిన దశ సస నలమిన సరిపోయింది. వాడి దప పాప వా దప ఈ దప అని మనం పా అని పాడుకోవాలి. పాప వాడి నల్ల రంగు నలమిన వాడి సరి దశ
నల్ల రంగు నలమిన ససరీరి దస సస పాప వాడి సస్స ససరీరి దస సస పాప నల్ల రంగు నలమిన వాడి నేది గాప నేది కోరేది కో కో దరిస ఈ దరిసను మనం కో అంటే దరిస ఈ దరిసను మనం సా అని పాడుకోవాలి. గా గా పసా నేది కో రేది సదద ఈ సదదాను మనం దాదా అని పాడుకోవాలి. నల్ల రంగు నలమిన వాడినేది కోరేది ససరీరి దస సస పాప గాప సాదాదా. మళ్ళా ఇదంతా సేమ్ అదే వస్తుంది అనమాట, చిన్న తేడాలు ఉంటాయి అనమాట. మళ్ళీ నేను చెప్తాను. తీపి రాగాల తీపి రాగాల సేమ్ అక్కడ వచ్చింది గా పసా సరి తీపి రాగాల కో సదస ఈ సదస అని మనం సా అని పాడుకోవాలి. కోకిలమ్మకు సా స గా పసా సరి సా స తీపి రాగాల కోకిలమ్మకు నల్ల నల్ల రంగు దస స దరిరి నల్ దశ ఈ దశ అని మనం సా అని పాడుకోవాలి. సా స నల్ల రంగ్ దరి ఈ దరిని మనం రీ అని పాడుకోవాలి. సా స రీ రి నల్ల రంగు నలమిన దస సస నలమిన సరిపోయింది. వాడి దప పాప ఇది ఆల్రెడీ వచ్చింది మనకి. ఈ దప పాప అని మనం పాప అని పాడుకోవాలి. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడి గా పసా సరి సా స సరి రి దస సస పాప నీది పగప ఈ పాగాప అని మనం గాప అని పాడుకోవాలి. గాప నీది కోరేది కో 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 దరి కో దరి సరిస ఈ దరి సరిస అని మనం సా కో రే రేది సదద ఈ సదదాన్ని మనం దాదా అని పాడుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం చూద్దాం. అది గా పసా సరి సా స రి రి దస సస పాప గాప సాదాదా. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది కరకు గర్జనల మేఘముల మేనికి కరకు దపద సరిపోయింది. గర్జన గర్జనల దగ్గగ దగ్గగస గా దగ్గ ఈ దగ్గను గా అని పాడుకోవాలి. గగ్గగస గర్జనల దపద గగ్గగస కరకు గర్జనల మేఘముల సరిరిద మే సరి ఈ సరిని మనం రీ అని పాడుకోవాలన్నమాట. రీ రిద మేఘముల మేనికి మే దశ ఈ దశను మనం సా స మేఘముల మేనికి రీ రి దశ స
కరకు గర్జనల మేఘముల మేనికి దపద గగ్గ శరీరిద సాస మెరుపు మెరుపు హంగు దపద మెరుపు సరిపోయింది. హంగు దగప ఈ దగపని మనం గాప హంగు కూర్చిన దరిస ఈ దరిసను మనం సా అని పాడుకోవాలి. సాదప కూర్చిన వాడి గద్దప గద్ద ఈ గద్దాను మనం దా అని పాడుకోవాలి. దాప వాడి నేది రిప్పగా ఈ రిప్పగాను మనం పాగా అని పాడుకోవాలి. వాడి మెరుపు హంగు దపదగాప మెరుపు హంగు కూర్చిన దరిస దప దరిస ఈ దరిసను మనం సా అని పాడుకోవాలి. సాదప కూర్చిన వాడి గద్దప ఈ గద్దపను మనం దాప వాడి నేది రిప్పగా ఈ రిప్పగాను పాగా నేది అడిగే ససరి సరిపోయింది. ది గపగా ఈ గపగాను మనం గా ఏది కోరేది రిసస ఈ రిససాను మనం సా అని పాడుకోవాలి. ఏది సారి కో గరి ఈ గరిని రీ అని పాడుకోవాలి. సారి రీ ఏది కో రే రీ ది రీ గరి ఈ రీ గరిని రీ రీ సారి రీ 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 ఏది కోరేది వాడినేది అడిగేది సా సదా సరి సా సరిపోయింది. ఏది కోరే సారి గద్ద పద ఇది సారి కోరే గద్ద పద ఈ గద్ద పదని దాదా అని పాడుకోవాలి. సారి దాదా ఏది కోరే ది పద 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 సద సద పద సద సద పద సద సద పద సద సద పగరి సారి దాదా ఏది కోరే ది పద సద సద పద సద సద పగరి ఇదంతా కూడా మనం రీ అని పాడుకోవాలి. రీ సారి దాదారి ఏది కోరేది వాడినేది అడిగేది సా సదా సరి సా ఇది ఫస్ట్ చరణం. మళ్ళీ దీన్ని అంతా ప్లే చేయాల్సిన పని లేదు నేను, ఎందుకంటే మళ్ళీ ప్లే చేస్తే మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. క్లియర్గా చిన్న చిన్న బిట్స్ చెప్పాను కాబట్టి మీరు కీబోర్డ్ పైన ప్లే చేసుకోండి. ఇప్పుడు మనం రెండవ చరణం కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. తేనెలొలికే పూల బాలలకు మూనాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది.
తేనెలొలికే పూల బాలలకు మూనాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది. బండరాళ్ళను చిరాయువుగా జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. చిన్న చిన్న బిట్స్ చూద్దాం ఇప్పుడు. తేనెలొలికే పగ పద సస అంటే బాగోదు. తే పాగా, ఈ పాగాను మనం గా అని పాడుకోవాలి. గా పద సస తేనెలొలికే పూల సారి సరిపోయింది. బాలలకు దశ సస బా దశ, ఈ దశను మనం సా అని పాడుకోవాలి. సా స బాలలకు తేనెలొలికే పూల బాలలకు గా పద స సారి సా స మూనాళ్ళ మూ దశ, ఈ దశను మనం సా అని పాడుకోవాలి. సా స మూనాళ్ళ ఆయువిచ్చిన దరిరి దశ స అంటే బాగోదు. ఆ దరి, ఈ దరిని మనం రీ అని పాడుకోవాలి. రీ రి ఆయు వి దశ, ఈ దశని సా అని పాడుకోవాలి. ఆయువిచ్చిన రీ రి సా స ఆయువిచ్చిన వాడి దపప వా, ఈ దపని మనం పా అని పాడుకోవాలి. పాప వాడి ఆయువిచ్చిన వాడి రీ రి సా స పాప నీది పగ ప, ఈ పాగా పాని మనం గా ప నీది కోరేది. కో కో దరిస, ఈ దరిసని మనం సా అని పాడుకోవాలి. గా ప సా నీది కోరేది. సదా రే, ఈ సాదాను మనం దా అని పాడుకోవాలి. నీది కోరేది గా ప సా దా దా. ఈ లైన్ మొత్తం చూద్దాం. గా పద స సారి సా స రీ రి సా స పాప గా ప సా దా దా. ఇదే మళ్ళా చిన్న తేడా ఉంది, లాస్ట్న చెప్తాను అది. తేనెలొలికే పూల, ఇది సేమ్ ఫస్ట్ మనం వచ్చింది. గా పద స సారి తేనెలొలికే పూల బాలలకు మూనాళ్ళ, ఇది వచ్చింది. సా స ఆయువిచ్చిన వాడి, ఇది వచ్చింది. రీ రి స సారీ ఆయు దరి రి, ఈ దరిని మనం రీ రి ఆయు వి దశ, ఈ దశను మనం సా అని పాడుకోవాలి. ఆయువి రీ రి సా ఆయువి ఆయువి రీ రి సా విచ్చిన స రీ రి స ఆయువిచ్చిన వాడి దప పాప, ఇది ఆల్రెడీ మనకు వచ్చింది. పాప ఆయువిచ్చిన వాడి రీ రి స పాప, ఈ నీది
పగ ప ఇది వచ్చింది. ఈ పాగా పని మనం గా ప నేది కోరేది కో దరి సరిస. ఈ దరి సరిసని మనం సా అని పాడుకోవాలి. గా ప స నేది కోరేది సదద. ఈ సదదాన్ని మనం దా దా అని పాడుకోవాలి. నేది కోరేది ఇక్కడే తేడా అనమాట. గా ప సా దా దా. ఈ రెండో లైన్ మొత్తం చూద్దాం. గా పద స స సా రి సా స స స సా సా స రి రి స స స ప ప గా ప సా దా దా. బండరాళ్ళను బండ ద పద అంటే బాగోదు. బంద ప ఈ దాపాన్ని మనం పా అని పాడుకోవాలి. పాద బండ రాళ్ళను దగ్గ స రా దగ్గ. ఈ దగ్గని మనం గా అని పాడుకోవాలి. గాగ్గ స రాళ్ళను పాద గాగ్గ స బండరాళ్ళను చిరాయువుగా సరా సరి. ఈ సరిని మనం రీ శరీరిద చిరాయువుగా జీవించ దశ జీ. ఈ దశను మనం సా అని పాడుకోవాలి. సా స జీవించ మని ద పద. ఈ ద పదను మనం పద మని అన్నమాట. బండరాళ్ళను చిరాయువుగా జీవించమని పాద గాగ సరీరిద సాస పద ఆనతిచ్చిన ఆ పాగా. ఈ పాగాను మనం గా అని పాడుకోవాలి. గా ప ఆన తి దరిస. ఈ దరిసను మనం సా అని పాడుకోవాలి. గా ప సా ఆనతి చిన్న ద ప. సరిపోయింది. గా ప సా గా ప సా ద ప ఆనతి చిన్న వాడి గద్దప. ఈ గద్దపను మనం దాప వాడి నీది రిప్పగా. ఈ రిప్పగాను మనం పాగా అని పాడుకోవాలి. వాడి నీది దాప పాగా ససరి అడిగే దీ గపగా. ఈ గపగాను మనం గా అని పాడుకోవాలి. ఈ లైన్ మొత్తం చూద్దాం. బండరాళ్ళను చిరాయువుగా జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది. పాద గాగ సరీరిద సాస పద గా ప సా ద ప దా ప పాగ సరిగా. ఏది కోరేది ఏది సారి కో గరి. ఈ గరిని రీ సారి రీ రీ. ఏది కోరేది రీ గరి గరి. ఈ రీ గరి గరిని మనం రీ సారి రీ రీ రీ. ఏది కోరేది వాడినేది అడిగేది. వాడినేది సాసదాస వాడినేది
రి సా గేది సా సా రి సరి సా 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 దా సా సా వా సా సా దా సరి సా 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 దా సరి సా 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 వాడినేది అడిగేది ఏది కోరేది ఏది సారి కోరే గద్ద పద. ఈ గద్ద పదాన్ని మనం దాదా అని పాడుకోవాలి. సారి దాదా ఏది కోరే ది పద పద పగ రిగరిసా ది. ఈ పద పగ రిగరిసా దిని సా అని పాడుకోవాలి. ఏది కోరేది సారి దాదా సా. వాడినేది అడిగేది వాడి సాస నే దగ్గ. ఈ దగ్గర మనం గా అని పాడుకోవాలి. సాస గా వాడినేది అడి దరి గే రిగరీసా. ఈ రిగరీసా మనం సా అని పాడుకోవాలి. సా సా గేది సా సా గాగ సా సా గాగ దరి సా సా వాడినేది కో అడిగేది. ఇప్పుడు మొత్తం ఈ చరణం మొత్తం నేను స్వరం ప్లే చేస్తాను, మీరు వినండి. తేనెలులికే పూల బాలలకు గా పద స స సా రి సా స స స సా సా స రి రి సా స స ప ప గా ప సా దా దా గా ప ద స సా సా రి సా స స స సా సా స రి రి ద రి రి స స స ప ప గా ప సా దా దా పద గా గ స స రి 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 ద సా స స పద గా ప సా ద ప దా ప ప గ స స రి గా సా రి 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 సా స దా స రి స సా 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 రి దా దా సా 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 గా గ దరి రి దరి సా సా. ఇప్పుడు లాస్ట్ చరణం, మూడో చరణం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. గిరిబాలతో తనకు కళ్యాణమనరింప దరిజేరు మన్మధుని మసి చేసినాడు. వాడినేది కోరేది వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయు ధనుజులను కరుణించినాడు. వాడి నేది అడిగేది ముఖ ప్రీతి కోరేటి ఉప్పు శంకరుడు. వాడి నేది కోరేది ముక్కంటి ముక్కోపి ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు. చిన్న చిన్న బిట్స్ చూద్దాం ఇప్పుడు. గిరిబాల దని దని ద అంటే బాగోదు. గిరి దని సరిపోయింది. బా దని ఈ రెండో దానిని మనం నీ అని పాడుకోవాలి. దని నీద గిరిబాల తో దపప. ఈ దపప మనం పా అని పాడుకోవాలి. దని నీద పా గిరిబాలతో తనకు పగప. ఇది సరిపోయింది. దని నీద పా పగప గిరిబాలతో తనకు కళ్యాణ కల్ దని
ఈ ధనిని మనం నీ అని పాడుకోవాలి. నీ కల్యా దశని, ఈ దశనిని నీ అని పాడుకోవాలి. నీ నీ నీద కళ్యాణ మొనరింప పాద సరిపోయింది. మొనరింప దరిజేరు మమ మామ ఇది సరిపోయింది. మన్మధుని గపమా, ఈ గపమను మనం మా అని పాడుకోవాలి. మా గరిరి మన్మధుని మసి చేసినాడు గప పాప. ఈ లైన్ మొత్తం చూద్దాం. గిరిబాలతో తనకు కళ్యాణ మొనరింపదరిజేరు మన్మధుని మసి చేసినాడు. దని నీద పాప గప నీద పాద మమ మామ మాగరిరి గప పాప. వాడినేది పామ మాప సరిపోయింది. పామ మాప వాడినేది కో మప, ఈ మప అని మనం పా అని పాడుకోవాలి. కో రే పమమాగా, ఈ పమమాగాని మనం గా అని పాడుకోవాలి. కో పాగా కో రే ది గా. వాడినేది కోరేది పామ మాప పాగా. వరగర్వ మున వరదని సరిపోయింది. దశని, ఈ దశని మనం నీ అని పాడుకోవాలి. దని నీద వరగర్వ మున పప మున అనమాట. ఇది మూడు పగప, ఈ పాగపని మనం గాప అని పాడుకోవాలి. దని నీద పపగాప వరగర్వమున మూడు లోకాల దని దశనీద అంటే బాగోదు. లో దని, ఈ ధనిని నీ అని పాడుకోవాలి. నీలో కా దశని, ఈ దశనిని నీ అని పాడుకోవాలి. నీద లోకాల పీడింప దపద పీదప, ఈ దాపాను మనం పా అని పాడుకోవాలి. పాపద పీడింప తలపోయు మమ మామ సరిపోయింది. ధనుజులను పమగరిరి ధనుజులను సరిపోయింది. కరుణించినాడు గప దశని దాదా గప దశని, ఈ దశని మనం దా అని పాడుకోవాలి. కరుణించి నాడు గపని దాదా కరుణించి నాడు గపని దాదా. వాడినేది అడిగేది వాడి నేది గనిద, ఈ గనిదని మనం నీదా అని పాడుకోవాలి. దాద నీద వాడినేది అడి పద అడి గే దదప, ఈ దదపను పా అని పాడుకోవాలి. పాప గేది వాడినేది అడిగేది దాద నీద పద పాప.
ముఖ ప్రీతి కోరేటి స స స పద సా స పద అంటే బాగోదు. ముఖ స స ప్రీ సా పా, ఈ సాపాను మనం పా అని పాడుకోవాలి. స స పాద ముఖ ప్రీతి కోరేటి కో స రే స పా, ఈ సాపాను మనం పా అని పాడుకోవాలి. సా పాద కోరేటి స స పాద సా పాద ముఖ ప్రీతి కోరేటి ఉప్పు శంకరుడు స స స స స సా, సరిపోయింది. స స పాద సా పాద స స స స స సా ముఖ ప్రీతి కోరేటి ఉప్పు శంకరుడు వాడినేది కోరేది వాడి సా సా, సరిపోయింది. నేది దగ్గగా, ఈ దగ్గగాని మనం గా అని పాడుకోవాలి. సా సా గా వాడినేది కోరేది సరిరి ససా అంటే బాగోదు. కో సరి, ఈ సరిని మనం రీ కో రే రి సా, ఈ రి సా మనం సా అని పాడుకోవాలి. రీ సా సా కోరేది వాడి వాడినేది కోరేది సా సా గా రీ సా సా ముక్కంటి సర్రి గరి ము సా కం రిగా, ఈ రిగాని మనం గా అని పాడుకోవాలి. సగ్గారి ముక్కంటి ముక్కోపి దస్సరిసా, ఈ దస్సరిసా మనం దర్రీసా అని పాడుకోవాలి. ముక్కోపి ముక్కంటి ముక్కోపి సగ్గారి దర్రీసా ముక్కంటి ముక్కోపి దస్స పప పద్ద గగ్గ ము ద కం సా, సరి కం సాప, ఈ సాపాని మనం పా దప్ప ముక్కంటి ముక్కోపి ము ద, అది ము పా దగా, ఈ దగ్గాని మనం గా అని పాడుకోవాలి. గా గా కోపి ముక్కోపి పగ్గాగా దప్ప ముక్కంటి ముక్కంటి ముక్కోపి దప్ప పగ్గాగా ఉప్పు సారీ తిక్క గప్ప తిక్క శంకరుడు రిసస ఈ రిససాన్ని మనం సా అని పాడుకోవాలి. సారిరిగా శంకరుడు గప్ప గప్ప సారిరిగా తిక్క శంకరుడు. ఇప్పుడు ఈ మూడో చరణానికి మొత్తం నేను స్వరం ప్లే చేస్తాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. దని ని దని నీద దని నీద పాప గప నీ 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 నీద పప పాద మమ మామ మమ మామ గరి రి గప పాప పాప. ఈ లైన్ మళ్ళా చూద్దాం. దని నీద పాప గప నీ నీద పప పాద మమ మామ గరి రి గప పాప పాప పా మమ ప పా గా గా పా మమ ప పా గా గా
దని నీద పపగాప నీ నీద పాపాద మమ మామ పమగరిరి గప గప నీద దాదా దాద నీద పద పాప సస పాద సా పాద సస్స సస్స సస సాస గాగ రీ సా సగ్గరి దర్రి సా దప్ప పగ్గ దప్ప పగ్గ గప్ప రి గప్ప సారి రిగా. ఎండింగ్ మళ్ళా ఆది భిక్షువు వాడి నీది కోరేది చిన్న తేడా ఉంది, నేను చెప్తాను. ఆది భిక్షువు వాడి నేది కోరేది ఆది రిసరి. ఈ రిసరిని మనం సారి, అది అనమాట చిన్న తేడా. ఆది భిక్షువు వాడి సారి గద్ద దాద ఆది భిక్షువు వాడి నేది కోరే పదద పదద. ఈ పదదాన్ని మనం దాదా అని పాడుకోవాలి. ద నేది కోరే దాద దాదా నేది కోరే దీ 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 దాస దసద దీ దాస దసద పగ ద పద దాస దసద పాగ ద పద అని మనం దా అని పాడుకోవాలి. కోరేది దా. ఈ లైన్ మొత్తం చూద్దాం. సారి గద్ద దా బూడి దపపద బూ దపప. ఈ దపప అని మనం పా అని పాడుకోవాలి. బూడి పాద బూడి దిచ్చే సాదా పగ. ఈ సాదా పగను మనం దాగా అని పాడుకోవాలి. బూడి దిచ్చే పాద దాగా బూడి దిచ్చే వాడి గాప నేది రిప్పగా. ఈ రిప్పగాను మనం పాగా నేది అడిగే ససరి అడిగే దీ గపగా. ఈ రెండో లైన్ చూద్దాం. బూడి దిచ్చేవాడి నేది అడిగేది పాద దగ్గా గాప పాగ ససరిగా. ఏది కోరేది ఏది సారి కోరే గరిరి. ఈ గరిరిని మనం రీ సారి రీ ఏది కోరే దీ రీ గరి గరి. ఇదంతా కూడా రీ సారి రీ వాడినేది సాసదాస వాడినేది అడి రిగా అడి గేది రిగారి సాసా. ఈ రిగారి సాని గే సా సదా సరిగా సదా సరిగ సా వాడినేది అడిగేది. చూసారా, చాలా అద్భుతమైనటువంటి పాట. ఎంతో శ్రమ కోర్చి చేస్తున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా అంతకన్నా నేనేమి మిమ్మల్ని అడగలేను. ఇతరులకు షేర్ చేయండి అన్న, మీ వలన 10 మందికి తెలుస్తుంది.
మరి మన ఫస్ట్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము. అందులో ఓన్లీ సాంగ్ విత్ స్వరం ఉంటాయి అన్నమాట. 2 వీడియోస్, ఒక వీడియోలో సాంగ్ ఉంటుంది, ఒక వీడియోలో సాంగ్ విత్ స్వరం ఉంటుంది. మరి ఆ లింక్ని కూడా ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ వీడియోలు కూడా మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.